చెల్లెమ్మ నిన్ను గుర్తుపట్టలేదా తల్లి? నాకు పెట్టడన్న ఉంటే పెట్టు తల్లి. అడుక్కునే వచ్చేసి నా పేరెత్తి పిలుస్తున్నావు. అసలు ఇంతకు నువ్వు ఎవరమ్మా? అమ్మా మాది ఎనికల పాడు, నేను కొల్లా శివరామయ్య గారి కుమార్తెలు కదమ్మా. తిరుపతమ్మా. తిరుపతమ్మ ఎక్కడా? నువ్వెక్కడమ్మా? 15 మంది బంగారం సాగిలాగా ఉండే తిరుపతమ్మ ఎక్కడా? ఒక్క ముద్ద అన్న కోసం ఉత్తరాది మన్న బొమ్మలకు గోవుల దూకు వెళ్ళిన మర్దనాడు కలగండు. రెండో రోజున నల్లనయ్యా వ్యాపారం భోజనం తెలుసుకమ్మా. అవునమ్మా. ఇప్పుడే భోజనం చేసి పాత్రలు కనుక భోజనం చేశానమ్మా. అమ్మా నువ్వు 5 నిమిషాలు చెప్పబోయి ఆ పక్కన కూర్చుంటే నీకు వంటుండి నేను పెట్టానమ్మా. అలాగే అమ్మవారు ఎక్కడికి వచ్చి ఉండగా ఆ వేపన వారి సుబ్బమ్మ వంట చేస్తుండగా మళ్ళీ సుందరం అమ్మవారి చెక్కలు మంచి నీళ్ళు తీసుకుని రేవులోకే కదలి వచ్చు ఏటిలోకే తరలి వచ్చిందో. ఏమక్కలు ఏమే మనం ఏ రొట్టి మీరు తెలియం కదా, ఏ రొట్టి లేదు. ఇది సారపడింది ఏ కూడా ముసురుకుని ఉండి మీతో ఏం చెప్పేది? అప్పుడప్పుడు అగ్రహారంలో ఉందని చెప్పేది చరిత్రలు. ఆడికెళ్ళింది కూడా నువ్వు అటుంచిరా, నేను ఇటు వస్తా. అది ఆడికెళ్ళి చూద్దాం పదండి. అలా బయలుదేరి అగ్రహారమే తరలి వెళ్ళారు. సుబ్బమ్మ అన్నమన్నమ్మ వారికి పెట్టబోతుండగా సుందరమ్మ హాయిగా చూసిన అన్నం పెట్టి పెడతాను. నేను అన్నం పెడతాను. ఏంటి అక్కడ నువ్వు చేసే పని? అమ్మా నా స్నేహితురాలు వచ్చి పట్టి అన్నం ఉడికిందమ్మా. అన్నం ఉండి అన్నం పెట్టానమ్మా. అన్నం పెడతావా? ఎవరో నువ్వు? నా చేతిలో మర్యాద ఉండదు. అసలు ఎవరు నువ్వు? నేను ఆ తోడుకోలేక చంద్రమణి. అంటే సుందరమణి నువ్వేనా? కొడతావు నేను ఉండగమ్మా. ఇదిగో అన్నం తిన్నాక తీసుకెళ్ళిపోండి అమ్మా. నాకు ఇప్పుడన్నా పచ్చడన్నం పెట్టి తల్లి. అన్నం తీసుకొచ్చా గాని మళ్ళా పగల కొట్టావు కదబ్బా. నేను పగల కొట్టానా? నేను పగల కొట్టా. నేను పగల కొట్టిందే కింద పెడతా తీరు అయితే. అబ్బా బయట జంగులా